ముఖ్యమంత్రి ఎవరు, ఆయన డమ్మీ. 10 ఏళ్ళగా ఒక ప్రైమ్ మినిస్టర్గా ఉన్న డమ్మీ వాళ్ళ పార్టీలు కదా డమ్మీ ప్రైమ్ మినిస్టర్, వాళ్ళ ప్రెసిడెంట్ డమ్మీ కాదా? డమ్మీలు అంటే వాళ్ళ డమ్మీలో ఈరోజు దమ్మున్నోళ్ళు ఎవరా అంటే బీజేపీ. వాళ్ళ డమ్మీలో దమ్ము మాకున్నది. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. బీఆర్ఎస్ को परखा, कांग्रेस को देखा, एक बार दो बीजेपी को मौका. వాయిస్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. 40 ఏళ్ల తర్వాత ఆయన చుట్టూ ఉండే ఆయన ఫాలోవర్స్ పండగ చేసుకుంటున్నారు. 40 ఏళ్ళు పట్టిందా అనిపించింది. పోనీ ఆషామాషి మనిషేం కాదు. ఎందుకంటే ఈయన చరిత్ర ఎంత స్ట్రాంగ్ అంటే దాదాపుగా 17 సార్లు జనాల కోసం కొట్లాడుతూ జైలుకు పోయి వచ్చిన వ్యక్తి. కానీ అడ్వకేట్, ఎస్, చాలా సీనియర్ మోస్ట్ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు. సార్ నమస్తే. కంగ్రాచులేషన్స్ సార్ ఫస్ట్లీ. సో నిజంగా ఒక వ్యక్తికి స్టేబుల్గా 40-50 ఇయర్స్ ఒకటే బాటలో నడవడం అంటే పదవి కోసమో ఇంకో దానికోసమో డైవర్ట్ అవ్వకుండా ఒకటే బాటలో నడవడం అనేది చాలా కష్టం. బట్ మీ వెనకాల ఉన్న వాళ్ళు నారాజ్ అయి ఉంటారు చాలాసార్లు. అరే మా సార్ ఎప్పటి నుంచో ఉన్నారు పార్టీలో, మా సార్ పట్టించుకుంటలేరు. మీ పొజిషన్, మీ హోదా, మీ సీనియారిటీ, మీరు పోరాడిన విధానం ఇవన్నీ చూస్తే ఈ పొజిషన్ ఈరోజు ఏ ప్రెసిడెంట్ పోస్ట్ అయితే మీకు ఇచ్చారో ఇది ఎప్పుడో రావాలి అని అందరూ అనుకొని ఉంటారు. మరి ఇంత లేట్ అయింది కదా, ఏమనిపిస్తుంది మరి? అంటే ఒకటి లేదు, ఇంగ్లీష్లో సామెత ఉంది, బెటర్ లేట్ దెన్ నెవర్. సో ఒకటి చాలా పాజిటివ్ ఉన్నారు మీరు. నేను పాజిటివ్, నా యాటిట్యూడ్ పాజిటివ్. నేను ఓడిపోయినా గెలిచినా నేను పాజిటివ్ లైఫ్లో నాది. నేను ఇంతకుముందు నాగేశ్వర కూడా నా ముందు మాట్లాడుతూ అన్నాడు, ఓడిపోగా నన్నే వచ్చి కావాల్సుకుని చెప్పాడు. ఆయన మీద ఓడిపోయాను. ఈ ఎలక్షన్స్ అనేది ఓడిపోవడం గెలవడం నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే అది చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దాంట్లో. కానీ మీ అందరూ 45 సంవత్సరాలు మీరు ఈ చరిత్ర, నేను ఏమంటా అంటే 45 సంవత్సరాల అప్పట్లో ఉన్నటువంటి రాజకీయాల్లో సిద్ధాంతపరమైన రాజకీయం, పాలిటిక్స్ ఆఫ్ కన్విక్షన్స్, సిద్ధాంతపరమైన ఎథికల్ కన్విక్షన్స్, మీ విశ్వాసం దేని మీద దాని మీద. ఇప్పుడు పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్, పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్. అప్పుడు మనం ఒక సైద్ధాంతికమైన రాజకీయం ఉండే, ఇప్పుడు అవకాశవాద రాజకీయం అనవచ్చు, లేకపోతే పరిస్థితులు అనుకూలంగా రాజకీయాలు అనవచ్చు. మరి ఇప్పుడు మీ రాజకీయం ఎట్లా ఉండబోతుంది? నాది రాజకీయం మొత్తం కన్విక్షనే. నా ఒక కన్విక్షన్స్ ఏంది, నేను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజలు తీసుకుపోవాలి. నేను 45 సంవత్సరాలుగా చేస్తున్న పని ఇదే. అటు విద్యార్థులు తీసుకుపోయాను, ఇటు ప్రజలు తీసుకుపోయాను. ఆ ఒక సిద్ధాంతమే కదా ఈరోజు మోదీ గారు వచ్చిన తర్వాత ఆర్టికల్ 370 తొలగించింది. సిద్ధాంతం మీద నమ్మకం ఉన్నది కాబట్టి తొలగించే ప్రయత్నం చేశాను. ఆ సిద్ధాంతం ఉంది కాబట్టే కదా సిటిజన్షిప్ సిద్ధాంతం పైన గట్టి ఉన్న వ్యక్తి మీరు కన్వీనియన్స్గా తీసుకోకుండా పాలిటిక్స్ కన్విక్షన్స్ తోని ముందుకెళ్తున్న వ్యక్తిని ఇన్ని రోజులు ఎందుకు టైం పట్టింది గుర్తించడానికి? నేను అంటే ఒకటి, రాజకీయాల్లో నేను వచ్చింది సేవ కోసం. విద్యార్థుల దశలో విద్యార్థుల కోసం పోరాడినాం, జైలుకు పోయినాం. విద్యార్థులతో ఒక కలిసి అన్ని పార్టీ వాళ్ళ దాంట్లో భావజాలాలు ఉంటాయి కదా, ఒక్కొక్కసారి కొట్లాడుకుంటుండే, ఒకసారి ఒక డెమోక్రటిక్గా డిబేట్ కూడా చేస్తుండే. కానీ బయట రాజకీయ వచ్చిన తర్వాత అప్పుడప్పుడే బీజేపీ కొత్త పార్టీ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒకటే కాబట్టి చాలామందికి బీజేపీ అని తెలియదు. నేను సైకిల్ మీద ఊళ్ళో గ్రామాల్లో పోయి యువ మోర్చాలో ఉన్నప్పుడు మెంబర్షిప్ చేసేది. అక్కడ ఊళ్ళో మమ్మల్ని అడిగేది, ఏం పార్టీ అయిదా? నేను అదే బీజేపీ. ఏ పార్టీ? బీజేపీ అంటే ఏం పార్టీ అనేది. ఎవరు పక్కన ఉన్నాడు, వాజ్పేయి పార్టీ. వాజ్పేయి పార్టీ, అచ్చా ఈడే వాజ్పేయి పార్టీ పో అనేది. ఆ ఏరియాలో ఈరోజు బీజేపీ గెలిచింది. అటువంటి పరిస్థితి నేను చేశానట్లా, సైకిల్ మీద మేము పోయి ఎర్రడెండలో. కానీ మీరు అంత కష్టపడ్డప్పటికీ ఈరోజు కొందరు మాట్లాడుకునే మాటలు ఎట్లున్నాయంటే సార్, నేను డైరెక్ట్గా అడుగుతాను మిమ్మల్ని. ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ గారు ఎలక్షన్స్కి ముందు ప్రెసిడెంట్గా, ఎలక్షన్స్ టైంకి కొంచెం వివాదాల నుంచి దూరంగా ఉంటూ కామ్గా ఉండే వ్యక్తి కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా. ఇప్పుడు ఇదంతా కూడా సంధికాలం అంటారు కదా, ఇలాంటి సంధికాలంలో మాత్రం ఎందుకు పార్టీల టీములు గ్రూపులు విడిపోయి కొట్లాడుకుంటారు? అట్లాంటి టైంలో మీలాంటి ఒక పెద్ద మనిషిని పెడితే బెస్ట్, సేఫ్ అని చెప్పేసి మిమ్మల్ని ప్రెసిడెంట్ చేసారు అని అంటారు, కానీ మీరు డిజర్వింగ్ అని అంటలేరు. మీరేమంటారు? వాళ్ళు అంటాం అనేది ఇప్పుడు అంటున్నారు. వాటికి రామచంద్ర తెలవాలంటే నేనెవరో తెలవాలి కదా.
నేను ఎవరో తెలవాలంటే నా గత చరిత్ర తెలవాలి. నా గత చరిత్ర తెలవాలంటే నా ఒక ఏదైతే చేసిన పనులు ఉన్నాయో దాని విషయం తెలవాలి. నేను ఎవరి కోసం ఎట్లా పోరాడని తెలవాలి. నేను ఎందుకు పోలీసు దెబ్బలు తిన్నాను తెలవాలి. నేను ఎందుకు కొట్లాడిన రాడిగస్తోనే తెలవాలి. నేను ఎందుకు మా ఇళ్ళ మీద దాడి జరిగింది ఆ రోజుల్లో తెలవాలి. మా ఫాదర్ ప్రొఫెసర్ ఉన్నప్పుడు కూడా నేను యూనివర్సిటీలో అధికారుల వ్యతిరేకంగా పోరాడినాం. వైస్ ఛాన్సలర్ మా ఇంటికి వచ్చి, అయ్యా మీ అబ్బాయికి చెప్పండి గొడవ చేస్తుండే, ఊరికే ఆ స్టూడెంట్స్ పట్టుకొచ్చి నా రూమ్ దగ్గర దానాలు చేస్తుందని చెప్తుండే. అటువంటి పరిస్థితి నుంచి నేను వచ్చినండి. నేను ఆ రాజకీయాల నుంచి బయటకు వచ్చినండి నేను. సో కాబట్టి నేను ఏ పరిస్థితులకైనా నేను ఫైర్ బ్రాండ్ అంటే ఫైర్ బ్రాండే. నేను ఇది కూడా చెప్తున్నాను మీకు, నా ఫైర్ ఎంత ఉందంటే నా ఒక టైంలో ఉన్న ప్రజలకు తెలుసు కానీ విద్యార్థులు తెలుసు కానీ ఇప్పుడు వాళ్ళు చూస్తారు. యూ విల్ సీ ది రియల్ ఫైర్. అంటే ఫైర్ అంటే మళ్ళీ ఏంది, ఓ రోడ్డు మీద పోయి బట్టలు చింపుకొని బూతులు తినడం కాదు. నువ్వు తప్పు చేస్తే నువ్వు తప్పు చేసినావు అనేది చెప్పడం అనేది ఒక ఫైర్. నువ్వు మంచి చెయ్యి అని చెప్పి అడగడంలో ఒక ఫైరు. మీ ఒక తప్పుడు విధానం పైన పోరాడేది ఫైరు. అది అగ్రెసివ్నెస్, అది ఫైర్ బ్రాండ్ అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి బండి సంజయ్ గారు కూడా కౌన్సిలర్. బండి సంజయ్ గారు కౌన్సిలర్ ఉన్న రోజులు అక్కడ కరీంనగర్లో ప్రజలు కూడా గుర్తించలేదు. కానీ ఎప్పుడైతే బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ అయ్యారో బండి సంజయ్ తెలిసింది జనానికి. ఈరోజు రామచంద్రరావు కూడా మొన్నటి వరకు నేను ఒక అడ్వకేట్గా, ఒక పార్టీ కార్యకర్తగా నేను పనిచేశాను. నాకు పదవి లేవు. ఒకసారి ఎమ్మెల్సీ చేశాను, అంతేగాని ఈరోజు కూడా నాకు పదవి లేవు. నేను సిటీ ప్రెసిడెంట్ చేశాను గతంలో వేరే పని, లాస్ట్ 5 సంవత్సరాలు నాకు పదవి లేదు. అయినా కూడా నేను పార్టీలో పనిచేసుకుంటూ పోతున్నాను. ఎందుకు పోతున్నాను? ఆ నమ్మకం పెడుతుంది. ఆ నమ్మకం నాకు పార్టీ మీద ఉంది కాబట్టి పార్టీ కూడా నన్ను నమ్మి ఈరోజు నాకు ఈ పదవి ఇచ్చడం జరిగింది. లేట్ అయినా సరే మేము పార్టీలో పొజిషన్స్ కోసం రాలే. మీరు పార్టీ పదవి ఇచ్చింది అని అంటున్నారు కాబట్టి మళ్ళీ అడుగుతున్నా, ఒకసారి బాగా ఆలోచించి చెప్పండి. రామచంద్రరావు గారు ప్రెసిడెంట్ అవ్వడానికి ఇది అంటే ముఖ్యంగా ఇది ఎవరి నిర్ణయం? ఎవరు కోరితే మీరు ప్రెసిడెంట్ అయ్యారు? ఒకటి అధిష్టానమా, రెండోది కార్యకర్తల, మూడోది ఒక బాగా ఫేమస్ ఫైర్ బ్రాండ్ లాంటి ఒక లీడరా బీజేపీలో ఉన్న వ్యక్తి? 40 lakh మెంబర్షిప్స్ బీజేపీకి ఉన్నది. ఈ 40 లక్షల మంది భారతీయ జనతా పార్టీ సభ్యులు, 40 లక్షల మంది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వంతో పాటు వాళ్ళ కుటుంబాలు, మాకున్నటువంటి లక్షలాది మంది తెలంగాణ కార్యకర్తలు రామచంద్రరావుని కోరుతున్నారు. కోరినట్టే ఈరోజు జరిగింది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడో దీంట్లో వచ్చినటువంటి వార్తలు కాదు వాస్తవానికి. ఇది వాస్తవము. నా ఇంటి ముందు గత 4 రోజుల నుంచి కూడా మీరు ఇక్కడ చూస్తే మీరే ఇంతకుముందు చెప్పారు నా విషయం. 100,000 మంది కార్యకర్తలు పొద్దున 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు దూర ప్రాంతం నుంచి వచ్చి నాకు ఇక్కడ వాళ్ళు కలవడానికి రావడం జరుగుతుంది, విజిట్ చేయడానికి రావడం జరుగుతుంది. ఎంత ప్రేమ ఉంటే, ఎంత కమిట్మెంట్ ఉంటే ఇంతమంది వస్తారండి. సో కాబట్టి వీళ్ళందరికీ 200-300 వచ్చిన కేసులు కావి. ఇవాళ రాజకీయాల్లో ఇంటి ముందు జనాన్ని తీసుకురావడంలో 200-300 వచ్చే కేసులతో వాళ్ళ ఇల్లు కూడా నింపుకుంటారు కొంతమంది. కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని రాజకీయ నాయకులు జనము నా మీద ఉన్నారు, జనం ఉండాలి, పంచాయతీ 200-300 తీసుకొస్తారు. ఇదంతా స్వచ్ఛందంగా దూరం నుంచి 100 కిలోమీటర్లు ఈరోజు వచ్చి నా ఇంటికి వచ్చి ఈరోజు నాకు కలిసిపోయి ఆ సంతోషం, ఆనందం వాళ్ళు తీసుకున్నటువంటి ఒక ఫోటోని ఫేస్బుక్లో పెట్టి అది ఎంత కమిట్మెంట్ ఉంటే కార్యకర్త పనిచేస్తాడంటే నాతో ఏమవుతుంది వాళ్ళకు. డెఫినెట్గా మీ గురించి దూర ప్రాంతాల నుంచి ఇంతమంది జనాలు వస్తున్నారు అని అంటే ఇప్పుడు మీ పైన బాధ్యత ఇంకా పెరుగుతుంది. అయితే నేను మిమ్మల్ని ఈ విధంగా అడుగుదాం అనుకుంటున్నా ఈ బాధ్యత గురించి. ఇప్పుడు బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినాయి. సో అప్పుడు ఆయన 44 సీట్లు గెలిపించారు. ప్రెసిడెంట్ 48. ఓకే. సో ఇప్పుడు కూడా చాలా తొందరలో లోకల్ బాడీ ఇంకా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో మీరేం చేయబోతున్నారు అనేది ఇక్కడ మెయిన్ టార్గెట్. బండి సంజయ్ గారు 48 కార్పొరేటర్ గెలిపించారు. కిషన్ రెడ్డి గారు ఆ సమయంలో 8 మంది ఎమ్మెల్యేగా గెలిచారు, 8 పార్లమెంట్ గెలిచారు, 4 నుంచి 8 పెరిగినాం. సో మీరు ఇక్కడ ఏంటంటే బీజేపీ పెరుగుతున్నది. మేము 3 ఎమ్మెల్సీలు కూడా మనం గెలిచినాం అన్న. అది కూడా మా ఇక్కడ ఉన్న నాయకత్వం మీద గెలిచాను. నేనే ఇన్ఛార్జ్ దానికి. 3 ఎమ్మెల్సీలకు నేనే ఇన్ఛార్జ్ని. సో కాబట్టి నా కోఆర్డినేషన్లో 3 ఎమ్మెల్సీలు గెలిచారు. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో 8 మంది ఎంపీలు గెలిచారు. బండి సంజయ్ గారి నాయకత్వంలో 48 మంది కార్పొరేటర్లు గెలిచారు. దాని అర్థం ఏంటంటే తెలంగాణ ప్రజలు బీజేపీని కోరుతున్నారు. ఇది తెలంగాణ బీజేపీ అడ్డా, తెలంగాణ బీజేపీ అడ్డా
అనే విషయాన్ని గుర్తు. ఆల్రెడీ జనాలు కోరుతున్నారు, దానికి తోడుగా ఇప్పుడు మీరు ప్రెసిడెంట్ అయ్యారు, మరి మీరేం చేయబోతున్నారు? మీరు ఆ ప్రజల ఆకాంక్షని మనం కన్వర్ట్ చేసుకోవాలి, ట్రాన్స్లేట్ చేసుకోవాలి, మా ఫేవర్లో మా ఓట్ల కింద తీసుకోవాలి. రేపు జరగబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో సర్పంచుని కాదు, వార్డు మెంబర్ నుంచి మనం జెడ్పీటీసీ దాకా అన్ని పోటీ చేస్తాం. గతంలో బీజేపీ ఇంత పెద్ద ఎత్తున పోటీ చేయాలని ఎప్పుడు ఆలోచించలేదు. స్థానిక సంస్థలు ఈసారి మొదటిసారి చేస్తుంది. తప్పకుండా మేము ఎక్కువ సీట్లు మేమే గెలుస్తాం, ఎక్కువ సర్పంచ్ మేమే గెలుస్తాం, ఎంపీటీసీలు మేమే గెలుస్తాం. చెప్పరా? మా టార్గెట్ 2028లో బీజేపీ అధికారం రావాలి. అదే పెట్టేసారు మొత్తం డైరెక్ట్. రాజకీయ పార్టీ ఒక లక్ష్యం ఏముంటుంది? ఒక అధికారం రావాలి, ప్రజాసేవ చేయాలని అధికారం ఉండాలి. డెఫినెట్ గా దాని గురించి మాట్లాడదాం. అయితే 2028 బీజేపీకి తెలంగాణనే టార్గెట్ అనే విషయం ఇప్పుడు కాకుండా ఎలక్షన్స్ ముందు నుంచి వింటూనే ఉన్నాం. ఎలక్షన్స్ ముందు మీరు ప్రచారాలకు తిరుగుతుంటే కూడా బీజేపీ టార్గెట్ ఇప్పుడు కాదు, ఈ ఎలక్షన్స్ కాదు, నెక్స్ట్ ఎలక్షన్సే అని చెప్పి అందరూ మాట్లాడుకున్నారు. కానీ ఇక్కడ ఇంకొక మాట కూడా జరిగింది. జనాలందరూ మాట్లాడుకున్న మాట ఏంది అని అంటే, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, వీళ్ళిద్దరు లోపల కుమ్మక్క అయిపోయినరు అని చెప్పేసి అప్పుడు అదే మాట నడిచింది. ఇప్పుడు ఎలక్షన్స్కి ఇంకా టైం ఉండంగానే, ఇంకా 2.5 years టైం ఉండంగానే ఇప్పుడు కూడా జనాలు ఈసారి ఏకంగా పొత్తే పెట్టుకుంటున్నారంట అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. యాక్చువల్గా బీఆర్ఎస్ తోని మీరు కలిసి ఉన్నారు అనే మాట వచ్చినప్పుడే అంతో ఎంతో నష్టపోయింది ఓన్లీ బీజేపీయే, బీఆర్ఎస్ కాదు. మరి ఈసారి కూడా ఈ మాట వస్తుంది, ఏమంటారు మరి మీరు? రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. స్టాలిన్ పిలిస్తే ఇద్దరు ఎందుకు ఊరుకుంటూ పోయినండి? స్టాలిన్ పిలిచిన వన్ నేషన్ మన ఈ డీలిమిటేషన్ విషయంలో ఇద్దరు రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ఇద్దరు కలిసి ఉరుక్కుంటూ పోయినారు. అక్కడే ఉరుక్కుంటూ పోయినా, అక్కడ భోజనం చేసిన, స్టాలిన్ పెట్టిన, కలిసి వచ్చినా మళ్ళీ ఈయన వచ్చి కొట్టాడుతున్నారు. ఇది వాళ్ళిద్దరు కలిసి ఉన్నారా, మాతో నేను కలిసిందా? వాస్తవానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఈరోజు తిరస్కరిస్తున్నారు. యాంటీ ఇన్కమ్స్ పెరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఖతం అయిపోయింది. కాంగ్రెస్ ఖతము, బీఆర్ఎస్ బర్ఖాస్తు, రేపు రాబోయేది బీజేపీ. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎందుకు చెప్తా ఉన్నానంటే, బీఆర్ఎస్కు మూడు మన స్థానాల్లో వాళ్ళకు క్యాండిడేట్ దొరకలేదు ఎమ్మెల్సీ పోటీ చేయడానికి. కాంగ్రెస్ పార్టీ ఉన్న సీట్లు పోగొట్టుకున్నది ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో. మేము వాళ్ళు గెలిచినటువంటి ఒక సీట్లు ఈరోజు భారతీయ జనతా పార్టీ 8 సీట్లు మేము పార్లమెంట్లో మా ఎంపీ గెలిచినాం మనం. కాబట్టి వాళ్ళకు కూడా అన్నీ వచ్చినాయి. అధికారం ఉన్న పార్టీకు ఎమ్మెల్సీ ఓడిపోయింది, అధికారం ఉన్న పార్టీకు 8 సీట్లు వచ్చినాయి మాకు వచ్చినట్టు. కాంగ్రెస్ ఎక్కడంటే ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ మొత్తానికి పోయింది. బీఆర్ఎస్ ఉన్నది అని ఏమైనా అనుకుంటే అదే ఆ తర్వాత, కానీ బీఆర్ఎస్ లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఖతమైపోతుంది. తెలంగాణ పొత్తు అసలు అవసరం లేదండి. ఈ పొత్తుల కథ రాసే వాళ్ళకు నేను పిలిపించి ఒకసారి వాళ్ళకి సన్మానం చేద్దాం అనుకుంటే, ఇంత మంచి కథా రచయితలు కూడా మన దగ్గర ఉన్నారు, కథా నాయకులు ఉన్నారు, కథా రాసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎవరికైనా సన్మానం చేసి ఇంకో కథ రాయాలని చెప్పాలి వాళ్ళకు. ఈ అన్ని కథలు అన్నీ నమ్మడానికి ఎవరు చెవులో పువ్వు పెట్టుకోలేదు. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ఒక ప్రజల ఆకాంక్ష మేరకై రేపు అధికారంలో వస్తుంది. ప్రజలు బీజేపీ కోసం చూస్తున్నారు. నేను హిందీలో మాట అంట, టీఆర్ఎస్కో పర్ఖా, బీఆర్ఎస్కో పర్ఖా, కాంగ్రెస్కో దేఖా, ఏక్ బార్ దో, బీజేపీకో మౌకా. సో ఈసారి ఆ మౌకా దొరకబోతుందంట. 100% ప్రజల్లో ఉన్నది, కార్యకర్తలు సిద్ధం కావాలి దానికి. సో బేసిక్గా బీజేపీలో అందరూ మేధావులే అనేది టాక్. బీజేపీలో అందరూ మేధావులే ఉండడం వల్ల ఒకరి మాట ఒకరు వినరు, ఇది కూడా అందరూ అనుకునే విషయమే. కాబట్టే చాలాసార్లు కిషన్ రెడ్డి గారిని కరెక్ట్ ఎలక్షన్ టైంలో ఆయనని ప్రెసిడెంట్ చేసి మేనేజ్ చేస్తుంటారు. ఎందుకంటే ఆయన కొంచెం కామ్గా సోబర్గా వెళ్ళిపోయే వ్యక్తి కాబట్టి. మరి మీరేమో నేను కూడా ఫైర్ బ్రాండ్, నేను అగ్రెసివ్ అని అంటున్నారు. మరి మీరెట్లా అందరిని ఒక తాడి అంటే అవసరం ఉన్నప్పుడు అగ్రెసివ్, ప్రతిసారి అగ్రెసివ్ ఉండాల్సిన అవసరం లేదు. కూల్గా ఉన్నప్పుడు కూల్గా ఉంటాం, కోపం వచ్చినప్పుడు కోపంగా ఉంటాం. కానీ రామచంద్రరావు సౌమ్యుడు అంటే మీరు అనుకున్నంత సౌమ్యుడు కాదు, అవసరం పడితే నేను ఫైర్ అవుతా అని చెప్తున్నా. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నేనేదో ఎవ్రీ టైమ్ లైక్ ఫైర్ బ్రాండ్ అనలే. కానీ వాట్ ఈజ్ రామచంద్ర అండ్ వాట్ వాజ్ రామచంద్రరావు ఒక్కసారి ఉస్మానియా చరిత్ర మీరు చూసుకోండి. నేను రైల్వే డిగ్రీ కాలేజ్ 3 సార్లు ప్రెసిడెంట్ గెలిచాను. నేను ఉస్మానియా యూనివర్సిటీ 2 సార్లు నెక్స్ట్ స్టేజ్ మీద ఓడిపోయాను. లా కాలేజ్ జనరల్ సెక్రటరీ గెలిచాను. నా ఒక చరిత్ర స్టూడెంట్ లైఫ్లో ఏదో నేను ప్రిన్సిపల్స్, వైస్ ఛాన్సలర్తో పోరాడి కొట్టుకొని వాళ్ళ మీద నా ఒక స్టూడెంట్స్ కోసం పోరాడి ఉండే. నేను ప్రజల కోసం డబ్బాలకి ఎత్తేస్తుంటే
నేను ఆపి పోలీసులు నన్ను కొడితే నేను హాస్పిటల్లో కూడా పడినటువంటి రోజులు ఉన్నాయి. అవును. కాబట్టి నేను ఫైట్ చేస్తా మరి ఇప్పుడు ప్రజల కోసం. మీలాగనే- కానీ ప్రతిసారి ఫైట్ చేసే అవసరం లేదు కదా, అవసరం వచ్చినప్పుడు ఫైట్ చేస్తాం. మనం ప్రతిసారి ఫైటింగ్ కోసమే ఏమైనా పాలిటిక్స్ రాలే. సార్ ప్రజా సమస్య ఇక్కడ అర్థం 3 చేసుకుని విషయాలు వచ్చినాం. ఉంటాయి సార్. ఒకటి సౌమ్యంగా కొన్ని మాట్లాడుకుంటూ పోవాల్సిన విషయాలు, రెండోది మీరు అన్నట్టుగా అగ్రెసివ్గా ఎప్పుడైతే ఉండాలో అప్పుడు ఆ విషయాలు, ఈ రెండు మీ దగ్గర ఉన్నాయన్న విషయం ఇప్పుడు అర్థమవుతుంది. అండ్ మీ చరిత్ర కూడా అది చూపిస్తుంది. బట్ ఇక్కడ యాజ్ ఎ ప్రెసిడెంట్ మీతో పాటు అంటే మీలాగా సీనియర్స్ చాలామంది ఉన్న పార్టీ ఇది, అందుకోసమే మేధావులు అంటారు బేసిక్గా. సో అంతమందిని కలుపుకుపోవాలి, అందరి మాట ఒకటై ఉండాలి, వాళ్ళందరూ మీరు చెప్పింది కూడా కన్సిడర్ చేస్తూ అందరూ ఒకటై ఉండాలి అని అంటే వాళ్ళని ఏ ఫార్ములాతో ముందుకు తీసుకుపోతారు మరి? నేను చెప్పింది వాళ్ళు వినాల్సిన అవసరం లేదు, వాళ్ళు చెప్పిందే నేను వింటా. ఆ, అది సమగ్ర నాయకత్వం, కలెక్టివ్ లీడర్షిప్. ఓకే. వాళ్ళు చెప్పింది నేను వింటా, నేను వాళ్ళు చెప్పింది నేను పనిచేస్తా. మాకున్న ఎమ్మెల్యేలు, మా అధిష్టానం, మాకున్న మరి నేతలు. బీజేపీలో మూడు టీంలు ఉన్నాయి అంటారు, ఏ టీం చెప్పింది తింటారు మరి? నాకు టీం లేదు కదా, కాబట్టి అన్ని టీంలు నేను వింటా. మ్మ్. నాకైతే ఉన్నాయి టీమే అయితే. లేదు కదా. టీంలు ఉన్నాయి అయితే. మీరు అంటున్నారు కాబట్టి, మీరు అన్నారు కదా సార్ అన్ని టీంలు ఏంటా? మీరు అంటున్నారు కాబట్టి నాకు ఒకటే. మీరు 3 టీంలు ఉంటే ఏ టీం అని అంటే అన్ని టీంలు ఇంట అంటే ఒకటే టీం అన్నట్టు. సో మొత్తం అంతా టీం ఒకటే, బీజేపీ. ఏం లొల్లి లేదు. టీం బీజేపీ 1, టీం బీజేపీ. ఒక టీంలో 10 మంది టీంలు. అయితే ఒకరి ఆలోచన ఒకటి ఉండొచ్చు, ఒకటి సౌమ్యుడిగా ఉండొచ్చు, ఒకడు గట్టిగా ఆలోచించవచ్చు, ఒకడు బస్సులు ఆపుదాం అంటాడు, లేదు ధారణా చేద్దాం అంటాడు, రాస్తారు ఒక అవి ఉంటాయి అంతే. ఇదే డిఫరెన్స్ అంతే. బట్ లక్ష్యం ఒకటి. ఎస్. సో మీ సీనియారిటీతో పాటు మీరు ఒక అడ్వకేట్గా అండ్ బార్ కౌన్సిల్ మెంబర్గా మీరు మీకున్న ఎక్స్పీరియన్స్ అంటే ఆ ఏదైతే లీగల్ ఎక్స్పీరియన్స్ ఉందో అది ఇప్పుడు పాలిటిక్స్లో ఎట్లా పనికి వస్తుంది అంటారు మీకు? అడ్వకేట్ ఈజ్ అ న్యాచురల్ లీడర్. ఎందుకంటే సమాజం ఆయనకు అర్థంలానే చూసుకుంటాడు, సమాజంలో సమస్యలను తెలుసుకోవచ్చు. ఈరోజు పార్లమెంట్లో దాదాపు 250 పైగా ఈరోజు నాయకులు ఉన్నారు, అడ్వకేట్లు ఉన్నారు. యువర్ ఆల్ అడ్వకేట్స్, ఎంపీస్, రాజ్యసభ కావచ్చు, ఇక్కడ కావచ్చు. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్తో వచ్చినట్టు లాయర్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు మంచి లీడర్స్గా ఈరోజు ప్రూవ్ అయ్యారు. జవహర్లాల్ నెహ్రూ కూడా అడ్వకేటే, సర్దార్ పటేల్ అడ్వకేటే, మహాత్మా గాంధీ అడ్వకేటే, విద్యాసాగర్ అడ్వకేటే. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ దాదాపు అంతా కూడా అడ్వకేట్లే. కాబట్టి అడ్వకేట్స్ విల్ హ్యావ్ ఎ న్యాచురల్ టెండెన్సీ టు ఫైట్ ఫర్ పీపుల్. ఫైట్ చేస్తారు పీపుల్ కోసం, వాళ్ళ కేసు కోసం ఫైట్ చేస్తారు కదా. అట్టే పబ్లిక్ యొక్క సంబంధించినటువంటి హక్కుల కోసం ఫైట్ చేస్తారు. సో న్యాచురల్ లీడర్ ఈజ్ అడ్వకేట్. ఆ లీడర్షిప్ క్వాలిటీ ఒక అడ్వకేట్లో ఉంటుంది, వాళ్ళ న్యాచురల్గా ఉంటుంది. కాబట్టి నేను అడ్వకేట్ని కాబట్టి నేను డెఫినెట్గా నా క్లయింట్తో పాటు నా సమాజం, నేను ఐ లుక్ ఫార్వర్డ్. ఎందుకంటే అడ్వకేట్స్ ఆర్ సోషల్ ఇంజనీర్స్. అడ్వకేట్స్ సోషల్ ఇంజనీర్స్. నాకు సమాజం పట్ల, ఈ దేశం పట్ల, ఈ యొక్క మా ఒక సిద్ధాంతం పట్ల ఉన్నటువంటి ఒక కన్విక్షన్స్ ఏది ఉన్నాయో ఒక అడ్వకేట్గా నేను ముందుకు తీసుకుపోతున్నాను. సో ఒక అడ్వకేట్ ఉండడం మీకు ఎంత ఇష్టం అనేది మీరు చెప్పిన దాంట్లో నాకు బాగా అర్థమైంది. బట్ నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినా అంటే దిస్ ఇస్ ద టైమ్ వేర్ యూ హ్యావ్ టు ప్లే అ రోల్ ఆఫ్ జడ్జ్. మీ పార్టీలో మీరు ఒక జడ్జ్ క్యారెక్టర్ ప్లే చేయాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు మీకు. ఎందుకంటే అందరి మాటలు వినాలి, మీరు అన్నారు అందరి మాటలు వింటా నేను అని. సో అందరి మాటలు వినాలి, అందరు చెప్పినవి వినాలే తప్పితే అందరివి చేయడం కుదరదు. దాంట్లో నుంచి మళ్ళీ ఒక కన్క్లూజన్ రావాలి. సో ఒక జడ్జిగా బిహేవ్ చేయాల్సిన సమయం ఎట్లా డీల్ చేస్తారు? ఒక జడ్జి, ఒక ఎంపైర్, రెండు. ఎంపైర్, ఓకే. ఒక జడ్జి, ఒక ఎంపైర్. ఓకే. ఎంపైర్ పని అయింది, తప్పు చేస్తే అవుట్. ప్లేయర్ ఒక జడ్జి పని అయింది, నువ్వు తప్పు చేస్తే నీకు శిక్ష. కానీ నేను ఇక్కడ జడ్జిగా ఎంపైర్గా కాదు ఇక్కడ ఉన్నది, నేను ఒక టీం మెంబర్గా ఉన్నాను. కలిసి మనం ఆడితే, కలిసి సరిగ్గా ఆడితే మనం గెలుస్తాం. మనం సరిగ్గా కలిసి ఆడకపోతే మనం ఓడిపోతాం. జడ్జి కాదు, ఎంపైర్ కాదు, ఐఎమ్ ఆల్సో ఏ ప్లేయర్ అండ్ ఐఎమ్ ఆల్సో ఏ డిఫెండింగ్ అడ్వకేట్ ఫర్ ది పార్టీ. అంతే, నేను జడ్జి కాదు, ఎంపైర్ కాదు, అది కూడా చెప్తున్నాను. మీరు ఇంత సోబర్గా మాట్లాడుతున్నారు, మరి టీం అందరూ అంటే బీజేపీలో ఎవరైతే అగ్ర నేతలు ఉన్నారో, తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరు ఫోన్లు చేసిరా మీకు, మాట్లాడిరా మీతో? కంగ్రాచులేట్ మీకు నా ఫోన్ చూపెడతాను, ఎన్ని కంగ్రాచులేషన్స్ ఉన్నాయి, టెక్స్ట్ కూడా ఉన్నది, ఫోన్ కూడా ఉన్నాయి. రాజా సింగ్ గారు చేసిండ్రా ఫోన్? నాకు ఫస్ట్ ఆయనే చెప్పిండు. అవునా? అది కావలించుకొని నాకు ఆయనే చెప్పిండు. ఈటల రాజేందర్ గారు ఫోన్ చేసిండ్రా? 100%. ఇవాళ కూడా చేసిండు, రేపు వస్తాడు చూడండి అక్కడికి. అవునా? మరి రాజా సింగ్ గారు ఎందుకు నిమిషాల్లోనే ఆయన రాజీనామా చేయడం? ఆ ఇష్యూ అధిష్టానం దగ్గర ఉన్నది, అది ఎందుకు చేసిండు మాకే తెలియదు.
ఆ ఇష్యూ అధిష్టానం దగ్గర ఉన్నది. దాని మీద వాళ్ళు చర్య ఏం తీసుకో వాళ్ళు చూస్తారు. కానీ నేను చెప్తా ఉన్నాను, నాకు 2 రోజుల ముందు కావలించుకొని మీరు కావాలి, మీరే కావాలి, మీ అంటే మీ నాయకత్వం మీ ముందుకు పోవాలి, నాకు మంచి ఖుషిఖబరి ఎప్పుడు వినిపిస్తున్నావు అని చెప్పి ఆయన చెప్పిండు. నాకు మంచి మళ్ళీ మరి చెప్తే మీ టీవీలో చెప్తున్నది మీకు, నాకు మంచి మిత్రుడు ఆయన, నాకేమి ఆయన వైరుడు కాదు ఆయన. నేను అందుకే చెప్తున్నాను మీకు, నాకు ఆయనే చెప్పాడు ఖుద్దుగా. ఓకే, కప్ బనంగి కప్ ఖుషి దెంగి అని అన్నాడు. ఓ దట్స్ నైస్ టు హియర్. బట్ నిజంగా అంటే నాకు అర్థం కాని విషయం ఏంటి అని అంటే, అసలు బీజేపీ రాజాసింగ్ని బీజేపీ కాకుండా ఇంకే పార్టీతో కూడా ఎవరు అసలు మాట కూడా మాట్లాడలేరు, అలాంటి బిరుదే వేసుకున్నాడు ఆయన. అలాంటి వ్యక్తి రాజీనామా చేయడం ఏంది మరి? వాట్ ఈస్ ద ఇష్యూ? ఇక అది అన్నీ నేను చెప్పాను కదా, దాని ఎంక్వైరీ అంతా అధిష్టానం చేస్తుంది, దాని విషయంలో నేను కామెంట్ చేసుకోండి. బట్ నా వ్యక్తిగత రిలేషన్ చెప్తున్నాను ఆయనతో. ఓకే, సో అందరితో రిలేషన్ బాగుంది. ఆయన కొద్ది చెప్పాడు నాకు, ఖుష్ఖబరీ కబ్ సునారే భయ్యా ఆప్ చేసే లోక్ బన్నా ఆయనే అన్నారు. మరి ఈటల గారు ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేస్తుండే యాక్చువల్లీ ప్రెసిడెంట్ పోస్ట్కి. నేనేమంటున్నా అంటే, పార్టీ పెరుగుతున్నప్పుడు 10 మంది అడుగుతారు, ఎక్స్పెక్ట్ చేసి తప్పేం లేదు కదా. ఇప్పుడు మల్కాజిగిరి పార్లమెంటుకు 50 మంది టికెట్ అడిగిన, ఒక్కరికే ఇస్తారు కదా, ఒకటే పోస్టు. భారతీయ జనతా పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ కూడా ఒకటే పోస్టు, 10 మంది అడుగుతారు, అందరికి ఇవ్వలేరు కదా. దానికి క్రైటీరియా కొన్ని ఉంటుంది, వాళ్ళకు ఎమ్మెల్యేలు ఉన్నాయి, వాళ్ళకి ఎంపీలు ఉన్నాయి, వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో పని చేసుకుంటారు. నీకు ఏం లేదు, నువ్వు పని చేయపాలి, నీకు అనుభవం ఉన్నది, నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు, నువ్వు సిటీ ప్రెసిడెంట్గా ఉన్నావు, నువ్వు లీగల్ సెల్ కన్వీనర్గా ఉన్నావు, నీకున్న అపారమైన అనుభవం ఉంది, 40 years నీ అనుభవం ఉంది, పార్టీకి యూజ్ చేయి అంటే పార్టీ ఆలోచించవచ్చు కదా. అండ్ మీరు హైదరాబాద్ కూడా కదా. నేను హైదరాబాద్గా, నేను నా బర్త్ ప్లేస్ కాదు నల్గొండ డిస్ట్రిక్ట్ కదా. నల్గొండ డిస్ట్రిక్ట్ అయినప్పటికీ ఫస్ట్ నుంచి హైదరాబాద్లోనే ఉన్నారు కదా. లేదు, ఫస్ట్ నేను బీహార్లో, చిన్నప్పుడు మీద బీహార్లో పెరిగినా, అంటే జార్ఖండ్ రాంచీలో. మా ఫాదర్ అక్కడ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉండే, బీఐటీలో బీఐటీ ప్రొఫెసర్ ఉంటే నేను చిన్నప్పుడు అక్కడ చదువుకున్నా. దాని తర్వాత 1971 మా ఫాదర్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ వచ్చారు. అప్పుడు 1971 నుంచి హైదరాబాద్. ఓకే, అప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటి అంటే, హైదరాబాద్లో రోహింగ్యాల సమస్య బాగా పెరిగిపోయింది. రీసెంట్గా నేనే దానికి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ కూడా చేసిన. దాదాపుగా 1,00,000 మందికి పైగానే రోహింగ్యాలు ఇక్కడ వచ్చి స్థిరపడిపోయినరు. వాళ్ళకి ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు, అన్ని కార్డులు వచ్చేసినాయి ఇంకా. సో దీని గురించి అంటే ఇది పెద్ద సమస్య కాబోతుంది. ఫస్ట్లీ రోహింగ్యాల ఓట్లు అనేవి డెఫినెట్గా బీజేపీకి రావు, రైట్? సో ఇది కూడా మీకు ఒక పెద్ద టాస్క్. వీళ్ళ ఓట్లు పడవు అండ్ వాళ్ళని తొలగించాలి, లేదంటే మీ అపోజిషన్ స్ట్రాంగ్ అయిపోతుంది. మరి దీని గురించి ఏమన్నా ఆలోచించిండ్రా అసలు? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్ తీసుకొచ్చింది, ఎవరైతే ఎక్కడ పుట్టారో సర్టిఫికేట్ పెడితేనే వాళ్ళ ఓటు. సార్ ఆల్రెడీ వాళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి వచ్చి వాళ్ళ పిల్లలంతా బర్త్ సర్టిఫికేట్స్ సరే వాళ్ళు ఉన్నది. నేను చెప్తా ఉన్నాను, ఇది ఫస్ట్ స్టెప్ బై ఎలక్షన్ కమిషన్. రెండోది భారతీయ జనతా పార్టీ హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు చెప్పారు, ఎవరైతే ఇక్కడ ఇల్లీగల్గా భారతదేశంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా పంపిస్తారని చెప్పి దాన్ని ఐడెంటిఫై చేయమని చెప్పారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కూడా బహుశా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 6,000 చిల్లర మందిని ఐడెంటిఫై చేశారు. మీరు ఇక్కడ రోహింగ్యా గురించి మాట్లాడుతున్నారు, రోహింగ్యా ఒకటే కాదు, బంగ్లాదేశీలు ఉన్నారు, ఇక్కడ పాకిస్తానీలు ఉన్నారు, ఎక్స్పైరీ వీడియో ఇక్కడ తిరుగుతున్నారు, మీరు కనుక్కోలేరు కదా. ఇక్కడ ఏమైంది, ఒక రాజకీయ పార్టీ ఎంఐఎం లాంటి పార్టీ వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది, వాళ్ళకు స్థావరం కల్పిస్తుంది, వాళ్ళకు ఇక్కడ రెఫ్యూజీ కింద వాళ్ళ స్టేటస్ ఇవ్వాలని ఫైట్ చేస్తున్నది, వాళ్ళకు రేషన్ కార్డులు ఇప్పించేది వాళ్ళు ఎంఐఎం ఎమ్మెల్యేలు, వాళ్ళకు ఎంఐఎం కార్పొరేటర్లు, వాళ్ళకు ఓటర్ లిస్టులు పెట్టించింది వాళ్ళు, జిహెచ్ఎంసీలో వాళ్ళకు బెనిఫిట్ ఇప్పించింది వాళ్ళు. కాబట్టి ఇదంతా కూడా ఎంఐఎం సంబంధించిన నాయకులు, కొంతమంది నాయకులు ఈ రోహింగ్యాలకు, బంగ్లాదేశీలకు, పాకిస్తానీలకు భారతదేశంలో ఓటర్ లిస్టులో పేరు రావడము, ఆధార్ కార్డు ఇప్పించడము, ఇవన్నీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తాం మేము. వీఆర్ గోయింగ్, మొన్న గవర్నర్ కూడా మేము అప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చినాం, జిహెచ్ఎంసీ కూడా మీరు రిప్రజెంటేషన్ ఇచ్చినాం, ఎలక్షన్ కమిషన్కి మీరు రిప్రజెంటేషన్ ఇచ్చినాం, వీళ్ళని వీడౌట్ చేయండి, ఐడెంటిఫై చేయండి అని చెప్పి. వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇచ్చి వాళ్ళు నాటుకోపోయారు, అంత తొందరగా బయటికి. సో బట్ డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. భారతదేశంలో చొరబడదారులకు, ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళకు వాళ్ళందరినీ కూడా తప్పకుండా ఐడెంటిఫై చేసి మళ్ళీ వాళ్ళ దేశంలో వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఓకే, బట్ ఇక్కడ ఏమవుతుందంటే 2 వర్షన్స్ వినిపిస్తున్నాయి సార్. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అని అంటే, అదంతా సెంట్రల్కి సంబంధించింది, వాళ్ళు చేయాలనుకుంటే ఈ పార్టీకి ఎప్పుడో చేయొచ్చు, కానీ ఏం చేస్తలేరు.
కానీ ఇటు బీజేపీ లీడర్లు కొంతమంది అనేది ఏంటంటే వాళ్ళు ఒక లేఖ రాయాలా అటు సెంట్రల్కి, ఇట్లా ఈ సమస్య ఉంది ఇక్కడ, దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి వాళ్ళు రాయాలా అని వీళ్ళు అంటారు. సో మీ ఇద్దరి మధ్యలో నడుస్తున్న ఒక గేమ్ లాగా ఉంది ఇది. స్టేట్ సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ, ఇవన్నీ లా అండ్ ఆర్డర్లో వస్తాయి. అవును, లా అండ్ ఆర్డర్ ఈజ్ అ స్టేట్ సబ్జెక్ట్. మన రాజ్యాంగంలో శాంతి భద్రతలు ఈ సంబంధించినటువంటి దీంట్లో ఇవన్నీ కూడా స్టేట్ సబ్జెక్ట్. దాంట్లో ఇంటర్ఫీర్ మీకు కాటం వీలేదు. అన్లెస్ అంటే స్టేట్ గవర్నమెంట్ సెంటర్కి రాసి అయ్యా మా దగ్గర ఉన్నటువంటి శాంతి భద్రతలు అంతా కూడా పాడైపోయి మీకు కేంద్రం నుంచి మాకు సహాయం అందియండి, మిలిటరీని పంపించండి, వాడాన్ని పంపించినప్పుడు అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు. అంతేగాని మేము దీని కేంద్రం బాధ్యత ఆ బాధ్యత అంటే ఎస్, కేంద్రం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, ఐడెంటిఫై ది ఫారినర్స్. ఆ బాధ్యత అనేది స్టేట్ గవర్నమెంట్ చేయాలి. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది, జిహెచ్ మున్సిపాలిటీ వాళ్ళ చేతిలో ఉంటుంది, రెవెన్యూ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ ఏజెన్సీస్ వీళ్ళని ఐడెంటిఫై చేయాలి. సో అందుకనే వాళ్ళు మా మీద రాళ్ళేసి నడవదు. అది దొంగతనంగా ఆధార్ కార్డు తీసి ఎట్లొచ్చిందండి? ఆధార్ కార్డ్ డిపార్ట్మెంట్ అనేది కేంద్రం కింద ఉండొచ్చు, కానీ అప్లికేషన్లు సంతకాలు పెట్టింది ఏ ఎమ్మెల్యే అయినా ఏ కార్పొరేటర్ అయినా ఎవరు ఇప్పిస్తున్నారు వాళ్ళకి సర్టిఫికేట్లు? సో ఇదంతా జనాలకు కన్ఫ్యూజన్ కదా సార్, మీరు చేస్తుర్రా వాళ్ళు చేస్తుర్రా అనేది. అవకాశం నేను ఒక అడ్వకేట్గా చెప్తున్నాను, లా అండ్ ఆర్డర్ ఈజ్ స్టేట్ సబ్జెక్ట్. ఇవన్నీ కూడా ఏదైతే ఇన్ఫిల్ట్రేషన్స్ ఉన్నాయో, ఇతర దేశాల నుంచి ఇక్కడ వచ్చినారో వాళ్ళు ఇక్కడ చిన్న చిన్న చోరీలు చేసి కొంతమంది టెర్రరిస్ట్గా ట్రైనింగ్ తీసుకోవడం, కొంతమంది స్పైస్గా పనిచేస్తూ భారతదేశం సంబంధించినటువంటి ఒక ఏదైతే భద్రతా విషయం ఉందో, సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయో దాని మీద వాళ్ళు డేంజర్గా తయారయ్యారు. అందుకనే పహల్గామ్ ఇష్యూ అయిన తర్వాత ఇవన్నీ కూడా చర్యలు తీసుకుంటుంది భారత ప్రభుత్వం. ఇంకోటి, రోహింగ్యా ఇష్యూ మాట్లాడారు. మా ఎమ్మెల్యే క్యాండిడేట్ మహేశ్వరంలో పోటీ చేశాడు. ఆయన ఇంటి ముందు ఈరోజు రోహింగ్యాలు అటాక్ చేశారు. 4 కత్తులు తీసుకొని, పెట్రోల్ తీసుకొని ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు అరెస్ట్ చేశారు. అండే శ్రీరాములు మహేశ్వరం క్యాండిడేట్, బీజేపీ క్యాండిడేట్. మళ్ళీ ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీలో వచ్చినటువంటి ఒక పేర్లని మేము ఐడెంటిఫై చేయండి అని అడిగినందుకు శ్రీరాములు గారు ఈ యొక్క రోహింగ్యాలు మా ఏరియాలో ఎక్కువ మంది ఉన్నారు, దీన్ని ఐడెంటిఫై చేయండి అడిగినందుకు ఆయన మీద అటాక్ చేశారు. మరి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కదా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఏదో పోలీసులు అంటున్నారు 8 మంది అరెస్ట్ చేసామని చెప్పి. మరి ఇది ఒక ఇన్సిడెంట్, ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా చూడదు. ఇది సీరియస్ ఇన్సిడెంట్. ఇక్కడ ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది కాబట్టి దీన్ని ప్రభుత్వం గుర్తించాలి. మీది ఏదైతే డైలాగ్ బాగా ట్రోల్ అవుతుందో, మమ్మీ డాడీ అని చెప్పేసి, ఏందంటారు అసలు అది? కొంతమంది రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు నా మీద డమ్మీ అని ఏదో ఇచ్చినట్టు అన్నారు. నేనేమంటున్నా, అసలు డమ్మీ ఎవరు? 10 ఏళ్ళగా ఒక ప్రైమ్ మినిస్టర్గా ఉన్న డమ్మీ వాళ్ళ పార్టీలు కాదా డమ్మీ ప్రైమ్ మినిస్టర్? వాళ్ళ ప్రెసిడెంట్ డమ్మీ కాదా? ఉన్నటువంటి యొక్క పార్టీ వాళ్ళ ప్రెసిడెంట్ డమ్మీ కాదా? ఇంకా నయమో ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే లీడర్లు అందరూ కూడా డమ్మీలే. ఇక్కడ ఎవ్వరు కూడా ఫ్రీడమ్ లేదు. అందుకే ఏమైందని ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఢిల్లీ పోతాడు, ఆ ఢిల్లీ పోయి ఏదో ఆడుకుని వస్తాడు వాళ్ళ దగ్గర, పార్టీ లీడర్ దగ్గర పోయి. మళ్ళీ ఆయన డమ్మీ కాదా? అంటే రేవంత్ రెడ్డి గారు డమ్మీ అంటారు. నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎవరు, ఆయన డమ్మీ. ఆయన ఏం నిర్ణయం తీసుకోవాలంటే మళ్ళీ ఢిల్లీ ఉరకాలి, మళ్ళీ అక్కడ రాహుల్ గాంధీనో వాళ్ళు చెప్పాలి. వాళ్ళ డమ్మీ కాదా? వాళ్ళ ప్రభుత్వం ఒక నిర్ణయాల్లో వాళ్ళ ఒక పార్టీ అబ్జర్వర్ మీనాక్షి నటరాజన్ వచ్చి మాట్లాడి ప్రభుత్వం ఒక నిర్ణయాల్లో ఆమె దఖలు చేయడం అనేది వీళ్ళు డమ్మీ కాదా? వీళ్ళు డమ్మీ అంటే ఎట్లా? ఈ డమ్మీ వీళ్ళు ఉన్నప్పుడు కూడా అవతల ఉన్నట్టు చాలా పార్టీలు డమ్మీలు ఉన్నాయి. కొంతమంది కేవలం ట్విట్టర్లకే పరిమితం, కొంతమంది ఓన్లీ ప్రెస్ కాన్ఫరెన్స్కే పరిమితం బీఆర్ఎస్లో. కాబట్టి వాళ్ళు డమ్మీలు గారా? డమ్మీలు అంటే వాళ్ళ డమ్మీలు. ఈరోజు దమ్మున్నోళ్ళు ఎవరా అంటే బీజేపీ. వాళ్ళ డమ్మీలు, దమ్ము మాకున్నది. ఓ, ఆ డమ్మీలకు అన్నిటికీ మమ్మీలు అంటారు అయితే మీరు. అదే కదా డైలాగ్ మీరు నేను అన్నమాట ఏంటంటే, డమ్మీలకు డమ్మీలు కాదు, మీ మమ్మీలకు మీకు డాడీలకు అసలు చూపెడతాం వాటి డమ్మీ అని చెప్పిన అది వైరల్ అవుతుంది. సరే, అది మనం దాని మీద ఇప్పుడు నేను చెప్తున్నానే, వాళ్ళు డమ్మీలు, నేను దమ్మునోడిని. దమ్ము, వాళ్ళు డమ్మీ. ఓకే. సో మరి ఫైనల్లీ మిమ్మల్ని ఈరోజు ఈ పొజిషన్లో ఎంచుకున్న ముఖ్యంగా మీ కార్యకర్తలు లేకపోతే ఏ లీడరు లేడు. సో ఆ కార్యకర్తల గురించి అండ్ మీతో పాటు పార్టీలో ఉన్న ఎంతోమంది సీనియర్ లీడర్లకి మీరు ఏం చెప్దాం అనుకుంటారు? ఇప్పుడు ఒక వృక్షానికి ఒక వేరు లేదు ఉంటాయి, అదే బలంగా ఉండాలి, అప్పుడే వృక్షం నిలబడుతుంది. మా కార్యకర్తలు ఒక ఏరు,
రూట్స్ రూట్స్. ఆఫ్ ఎ ట్రీ. ఆ బలమైనటువంటి కార్యకర్తలు ఏ పార్టీకి లేదు, ఈరోజు కేవలం బీజేపీకి ఉన్నది ఒకటి. రెండోది, ఈరోజు పార్టీ పెరుగుతున్నది, ప్రజలు ఈ పార్టీని అధికారంలో తీసుకురా కోరుతున్నారు. ఈ యొక్క సమయంలో ఒక సమిష్ట నాయకత్వం అవసరం. కాబట్టి ఈ పార్టీకి నేను ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా ఈ యొక్క నిర్ణయాలన్నీ కూడా అందరూ కలిసి తీసుకొని వాళ్ళ నిర్ణయాన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను, ప్రజల దగ్గరికి మేము వెళ్ళి బీజేపీని గెలిపించమని చెప్పి కోరుతాం. వండర్ఫుల్ సార్, ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది టైం. Thank you, ma'am. వన్స్ Thank you. అగైన్ కంగ్రాచులేషన్స్. Thank you.